అలాగే భగత్ సింగ్ నాకు చాలా కాలం అనిపించేది. 23 ఏళ్ళు భగత్ సింగ్, 23 ఏళ్ళ ఆల్మోస్ట్ ఒక 15 రోజులంతా చచ్చిపోయాడు. నాకు ఇప్పుడు భగత్ సింగ్ ఎందుకు అనిపిస్తుంది, చాలా చిన్నప్పటి నుంచి ఎందుకు వ్యక్తి చనిపోయి ఉంటాడు అనిపిస్తుంది. ఎదురుకో చంపించలేదు, ఎదురు వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు గొడవ చేయొచ్చు కదా అంటే ఎందుకు చచ్చిపోయాడు నాకు చిన్నప్పుడు చాలా అర్థమైంది కాదు. ఆ 23 ఏళ్ళ వయసులో ఈ అబ్బాయి ఏం చేయాలి అదే చూస్తాను నేను. ఈ రోజుకి 50 ఏళ్ళు వచ్చిన వ్యక్తులు కూడా ఇంకా పబ్బులకి బార్లకి టీవీస్లో తిరుగుతూ ఉంటే వాళ్ళతో కంపేర్ చేస్తే 23 ఏళ్ళ వయసులో స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఈ వ్యక్తికి ఏం ప్రేరేపించుంటే చదువుకోవడానికి అని నేను చదువుతూ ఉండేవాడు భగత్ సింగ్ గురించి. భగత్ సింగ్ గురించి 1994 వరకు అతను జైలు నోట్స్ బయటకు రాలా, అది దాచేశారు, బయటకు రాలేదు. భగత్ సింగ్ ఇప్పుడు అందరూ ఉగ్రవాదం అంటారు, బ్రిటిషర్స్ చేసిన మాట అది. బట్ భగత్ సింగ్ చాలా తెలియగలిగాడు, విపరీతమైన పుస్తకాలు చదివేవాడు, విపరీతమైన అవగాహన ఉన్నవాడు. బెర్ట్రాండ్ రస్సెల్, చార్ల్స్ డికెన్స్, రోసియన్ ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్, ఒక్కటి కాదు, అలాగే మ్యాక్సిమ్ గోర్కీ. ఇవన్నీ అతను చనిపోయే ముందు కూడా ఇంకొంచెం కొద్దిసేపటి ఉడికిస్తారని కూడా ఆయన అడిగింది లాయర్ వస్తే నేను అడిగిన పుస్తకం తెచ్చేవాడంటే అవన్నీ చంపే లెనిన్ రాసిన రెవల్యూషన్ ఒక పుస్తకం రాస్తే అది చదువుతా ఇంకొక ఎవరో మన ఉడికిస్తే తల నుంచి రెడీ అవుదామంటే వచ్చి నేను మాట్లాడతాను. ఒక రెవల్యూషనరీ ఇంకో రెవల్యూషనరీతో మాట్లాడుతున్నాను. అది చేసి స్టైట్ ఉరికమ్మని గురి తీసేశారు. అతను రాసిన హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటున్నాయి. అతను ఎంత విసిగిపోయారంటే ఆ టైంలోనే ఎందుకు ఇతను ఆత్మహత్య చేసుకున్నాడంటే భావితరానికి నా చావు ఒక మేల్కొలుపు ఉండాలి. ఎప్పుడు ఒక డెకరెన్స్ వచ్చేస్తుంది సమాజంలో, అధికారం ఎక్కువైపోయి డబ్బులు ఎక్కువైపోయి వీళ్ళకేంటంటే సాటి మనిషికి కష్టాలు అర్థం కావు. చాలా ఒక డెకరెన్స్ అంటే వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళు కానీ అంటే ఒక సున్నితత్వం పోతుంది మనుషుల్లో. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు నేను చూస్తున్నాను. రాను రాను భావితరాలకు ముందు పెరిగిపోతుంది. ఇప్పుడు నా చావు కూడా అలాంటి పరిస్థితులకి పోరాడమని చెప్పి నేను అందరూ చచ్చిపోతున్నానని చెప్పి చాలా విల్ఫుల్గా ప్రాణత్యాగం చేశాను. అందుకు ఆ 23 ఏళ్ళ కుర్రాడు మీకు ఇప్పుడు చూడండి, 23 ఏళ్ళ కుర్రాలు ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. ఆ 16-17 ఏళ్ళకి ఎంత తత్వవేత్తలు చదివేవాడంటే భగత్ సింగ్ అతను ఉగ్రవాదిగా చేశాడు. ఈ రోజున మనకి ఏమైపోయింది, ఈ రోజున మనం ఎవరిని మనకి సమాజంలో ప్రేరేపిస్తుంది, రౌడీని గుండాన్ని మాట్లాడుతున్నాం, అవకాశవాదపు రాజకీయ వ్యవస్థ.